చాలాసేపు కష్టపడిన తర్వాత ఫైనల్గా మన సబ్స్క్రైబర్ ఇంటికి అయితే వచ్చేసాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి మన సబ్స్క్రైబర్ని చూపిస్తాను రండి. సో ఇదే అనమాట మన సబ్స్క్రైబర్స్ ఉంటాను ఇల్లు. లోపలికి వెళ్దాం. అక్క అప్పుడే వంట స్టార్ట్ చేస్తారు. హాయ్ అక్క. బాగున్నారా? ఓకే. ఏం చేస్తారు ఈరోజు? కలిమిందలు. మనోడైతే డ్రింక్ తీస్తున్నాడు అనమాట. నాకు కొంచెమే చాలు, కొంచెం చాలు నాకు ఎక్కుతాను. వాటర్ తాగుతాం కదా. ప్రేమగా ఫస్ట్ థమ్స్ అప్ ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ కూడా థమ్స్ అప్ మనకి. మీరు తాగరా? తాగకపోతే అవదు. తెచ్చుకో నువ్వు కూడా గ్లాస్. మనోడు తాగడంట, నన్ను తాగమంటున్నాడు. మనోడు చూడాలంటే గ్లాసులు వేసుకుంటున్నాడు. ఒకసారి నీ గ్లాస్ చూపించు బ్రో. దానికి స్ట్రా ఉంది గ్లాస్కే. అక్క ఇక్కడ వంట చేస్తుంది కానీ అక్క వాళ్ళ ఇంటికి రమ్మంటుంది మళ్ళీ. అక్క ఇక్కడ కదా మరి మీ హౌస్? మరి ఇది ఎవరు హౌస్? అమ్మల్లు. అక్క అయితే ఆనియన్స్ కోస్తే కొంచెం ఏడుస్తుంది అక్క. అక్కతో కాసేపు మాట్లాడదాం వెళ్ళి. హాయ్ అక్క. 2 సార్లు హాయ్ చెప్పమ్మా. ఏం కట్ చేస్తున్నారు? ఆనియన్స్. ఓకే. మా పాడు వంటలు ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు? స్టార్ట్ అయిందండి చూస్తున్నాం. చాలా బాగుంటాయి. అది ఎలా వండుకుంటారో ఎలా తింటారో అనేసి. ఓన్లీ ఇది వంటలు చూడడమని ఇంట్లో ఏమైనా ట్రై చేశారా వంటలు? ట్రై చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఏమైనా అవుతాయి. అసలు పాడు వంటలు అని చెప్పి ట్రై చేయలేదా? ట్రై చేయలేదు. ఈసారి ట్రై చేస్తాను కన్ఫర్మ్గా. మరి అందులో మంచి వంటలు కూడా అవి ట్రై చేయలేదా? అంత టైము లేదు, 3 పిల్లలు. పర్లేదు. మరి ఇప్పుడు మన కోసం ఏం చేస్తున్నారు? పాడు వంటేనా మంచి వంట? మంచి వంట చేస్తుందండి అక్క ఇప్పుడు మనకి. చూద్దాం ఏ వంట చేస్తారో. అక్క వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు ఇప్పుడు. హాయ్ అమ్మా. అమ్మ కూడా మా అమ్మలకి హాయ్ చెప్తున్నారు ముందుగా. చెప్తూ బాగున్నారా? నేను బాగున్నాను. ఏ వంట చేస్తారు ఇప్పుడు? కలిమందలు అంటాం మేము, కొంతమంది కోడి చెంచులు అంటారు. ఎవరికి తెలిసిన పేర్లో నాకు పిలుచుకుంటారు. మేమైతే కలిమందలు అని పిలుస్తాం. మరి మన పాడు వంటలు రోజు చూస్తారా? చూస్తానన్నా, నువ్వు ఇష్టంగా రోజు చూస్తాం. ఎప్పుడైనా ఉండారా మరి పాడు వంటలు ఇంట్లో? ఇంట్లో వండలేదు, ఇదిగో ఇప్పుడు నీతో స్టార్ట్ చేస్తాం. మరి ఇన్ని రోజులు ఎందుకు ట్రై చేయలేదు? చెప్పాలి మీరు. అమ్మ అయితే చాలా సరదాగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి. హాయ్. హాయ్. మీ పేరు? నా పేరు చిన్న. నా పేరు అడగరా? అడిగితే ఏం పేరు నాన్న? నా పేరు టైసన్. మన ఛానల్ పేరు ఏంటి? పాడు వంటల ఛానల్. ఎప్పుడైనా తిన్నారా పాడు వంటలు? నువ్వే తినలేదు. ఈరోజు వండేసి నీతో తినిపించేసి మేము తింటాం. అవునా? సరే అండి. మా వాళ్ళకి ఏమైనా చెప్తారా మన సబ్స్క్రైబర్స్ వాళ్ళకి? చెప్పండి. ఏం చెప్తున్నారు? డూ ఫాలో పాడు వంటలు యూట్యూబ్ ఛానల్. డూ ఫాలో పాడు వంటలు యూట్యూబ్ ఛానల్. డూ ఫాన్ ఆగు. డూ ఫాలో యూట్యూబ్ ఛానల్ పాడు వంటలు. సబ్స్క్రైబ్ టు పాడు వంటలు. సబ్స్క్రైబ్ టు ఇది అనలేదు ముందుగా చెప్పండి. డూ ఫాలో పాడు వంటలు ఛానల్. డూ ఫాలో పాడు వంటలు ఛానల్. రాదు. ఇదిగో బాబాయ్ హాయ్ చెప్పండి. హాయ్. బాయ్. మీరు చూస్తారు మన పాడు వంటలు? తిన్నారు ఎప్పుడన్నా పాడు వంటలు? అలాంటి అలాంటి తింటే ఉంటారంట, అందుకే తినట్లేదంట. ఇప్పుడు ఇది కూర వండుతున్నాను నేను. ఇట్ల పేరు కలిమెందలు. కొంతమంది కోడి చెంచులు అంటారు. ఇందులో కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరపకాయలు కోసుకున్నాము. ఎక్కువ శ్రమ పడవసరం లేదు, ఈ 3 కలిపి చాలు. కూర ఫ్రైయా ఇంకేమన్నా? కర్రీ. ఓకే పదం చేసేద్దాం. అమ్మ స్టైల్ ఇప్పుడు ఆ కలిమిందల కూర వండుతున్నారు. ఇప్పుడు అంటే సేమ్ అందరూ వండుకునేలా వండుతారా, మీరు కొంచెం డిఫరెంట్గా వండుతారా? వెరైటీగా నాకు తెలిసినట్టు వండుతాను. మీకు తెలిసినట్టు వండుతారు. ఇట్లని మీలో చాలా మంది తినే ఉంటారు. ఎగిపోయాక నెక్స్ట్ అది వేసుకొని కారం, ఉప్పు, మసాలా అన్ని వేసుకొని మూత పెట్టేసుకుంటే ఓకే. ఇవి క్లీన్ చేసుకున్నప్పుడు చాలా బాగా క్లీన్ చేసుకోవాలి, లేదంటే కలర్ ఉండిపోద్ది వాటర్. అంటే కలర్ వస్తుందా? అంటే అలా ఈ తొక్కలకి బ్లాక్ కలర్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే బాగా కడగకపోతే కూరలో కూడా కలర్ వచ్చేస్తుంది అంట అమ్మ చెప్తున్నారు. ఇది నిజమే. ఇప్పుడైతే అట్లా మనం బాగా ఫ్రై చేసుకోవాలి.
అమ్మ అయితే చాలా హుషారుగా ఉన్నారు. అక్క మాత్రం కొంచెం వీడియో కంటే భయపడుతుంది కొంచెం ఎందుకో. అమ్మ కూడా రీల్స్ చేస్తారంట. అమ్మ రీల్స్ కూడా చూడండి, ఇక్కడ ప్లే చేస్తాను. ప్లే చేయలేండి కాపీరైట్స్ పడిపోతే. అమ్మ రీల్స్ కూడా చూడండి, ఐడి చెప్తాను. అక్క ఏదో ఒక డౌట్ అడుగుతున్నారు, బాబేనండి. ఇప్పుడు అడుగు అక్క. అదే వేరే ఊర్లో వెళ్తున్నావు కదా, అక్కడ కూడా ఇలాగే ఉంటారమ్మా? అలాగే సరదాగా సరదాగా ఉంటారు అందరూ. అక్కకైతే వీడియో భయం చాలా ఉందన్నమాట. వేస్తారా? ఇంకా ఎంతసేపు ఆగాలి ఇవి? బ్రౌన్ కలర్ వచ్చిందాక అయితే సరిపోతుంది. మరొకవేళ ఎక్కువ మాడిపోతే మాడకంత ఉంటాం కదా ఎక్కడైనా. వండుతాను, తిను, చూడు, బాగుందా బాగాలేదా చెప్పాలి. బాగుందని చెప్పాలా బాగాలేదని చెప్పాలా? నీకు బాగుంటే బాగుందని చెప్పి, బాగాలేకపోతే బాగాలేదని చెప్పాను. ఏం పర్లేదు, అమ్మను కదా ఫీల్ అవ్వరు, నచ్చినా నచ్చపోనాను. ఓకే. ఎలా ఉంది పాడు వంటలు? అదే నేను మర్చిపోయాను. మాతో పాడు వంటలతో మంచి వంటలా? మీ మంచి వంటలా? మంచి వంటలా? ఇందులోను చిన్న వంట ఎంత చాలా టేస్ట్గా ఉంటాయి అవి. అది అది ఏదో టైంలోనూ దిగుతుంది, అది అని ఎనీ టైం ఉండదు. అవి చాలా చిన్నవి, రేసులో ఇవన్నీ ఏం తీయక్కర్లేదు, బ్లాక్గా ఏమి ఉండదు. కడిగేసి వండివచ్చు మామూలుగా. దాని నిండా గుడ్డే ఉంటుంది, అందులోనూ ఒకటో రెండో ఉంటాయి. నీకు వేస్తాను చూడు ఎలా ఉంటుంది. దీంతో కాకుండా ఆ చిన్న ఉంటాయి కదా నాన్న, దాంతో బిర్యానీ చేసినా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే కలిసిపోద్ది రైసును, ఆ చిన్నవి కలిసిపోతాయి కదా, దానికి బాగా కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇవి పెద్దవి కదా, వేరే అయిపోద్ది. రైస్ వేరే అయిపోద్ది, ఇది వేరే అయిపోతుంది. అంటే ఏదో చెయ్యాలి కదా, మరి ఏదో పెట్టాలి కదా అలా చేయడం తప్ప. వాటితోనైతే బాగుంటుంది, ఒకసారి ట్రై చేయి. చిన్న కలిమినలు చాలా బాగుంటాయంట, మనం కూడా ట్రై చేద్దాం ఏదో రోజు. అవి ఉడుకుతున్నాయి ఒక పక్క, అవి డైరెక్ట్గా వేయకుండా ఉడకబెట్టాలమ్మా. అంటే ఇది వాటర్ అందులోనే పడకంతా ఉంటే నీసు వాసన పోతుంది, లాగా కొద్దిగా ఆయిస్తే వాటర్ అంతా పోయి. ఓకే. అంటే ఇలాంటి టిప్స్ చెప్పారనుకో వంటలు కూడా ఉడకబెట్టి వేసుకుంటే బాగుంటుంది. అలా డైరెక్టర్ కూడా వేసుకోవచ్చు. వాటర్ ఎక్కువ అయిపోయి కొద్దిగా బ్లాక్ ఏదైనా ఉంటే ఇందులో పోతుంది మనకి. డైరెక్ట్ వేస్తాం అనుకో, ఒకవేళ చెయ్యి ఏదైనా మర్చిపోయి ఉడకబెడితే అనుకున్న మొత్తం ఊడిపోద్ది. ఒకవేళ మసి ఉందనుకో దీంట్లోను, మసి కూర అంటే అయిపోతుంది. ఇది ఇలా చేసుకున్నాను అనుకో, ఒకవేళ ఇందులో ఏదైనా మసి ఉంటే మనకు తెలిసిపోతుంది. మళ్ళీ ఉడకబెట్టిన తర్వాత కడగాలి, అవసరం లేదు, డైరెక్ట్ వేసుకోవచ్చు. పసుపు కూడా వేసుకుని ఉడకబెట్టుకుని డైరెక్ట్ వేసుకోవచ్చు. ఓకే. అవి బాగా ఉడికినట్టుకున్నాయి. అవి ఉడికైనా దగ్గర నుంచి చూపెట్టు. ఇవే అనమాట అక్టోపస్లు. మీకు ఎక్కువ ఏమి ఇష్టం సీ ఫుడ్ లోని? అన్ని ఇష్టమే. మా ఆయన గారు బోటుకి వెళ్తారు, అన్ని తెస్తారు, అన్ని తింటాం. మేము తినలేని పదార్థం అంటే ఎట్లేదు, నీసులో అన్ని తింటాం. అంకుల్ తెస్తారు అలాగా? అంకుల్ తెస్తారు, మేమైతే కొనమేవి. అంకుల్ తెచ్చినవి వండుకుంటాం. ఫ్రెష్ గా తింటారు, అన్ని ఫ్రెష్ గా తింటాం. మీకే బెస్ట్. మీరైతే బజార్కి వెళ్ళి కొని తెచ్చుకోవాలి, మాకైతే ఆ ప్రాబ్లం లేదు. అంకుల్ తెస్తారు అన్ని. అంకుల్ రోజు వెళ్తారు వాటికి? నెలకి రోజు వెళ్ళరు నాన్న, 10 రోజులకు ఒకసారి. 10 రోజులకు ఒకసారి వెళ్ళి ఎప్పుడు ఎన్ని రోజులు ఉంటారు సముద్రంలో? 10 రోజులకు ఒకసారి వెళ్ళి ఒక 10 రోజులు ఉంటారు సముద్రంలో, 10 రోజులు వేటలో ఉంటారు. మరి మధ్యలో ఫోన్లు అవి చేస్తారా? ఫోన్లు దూరంగా అంటే దూరం వెళ్ళిపోయింది అనుకో. ఇప్పుడు సెలకి ఎలాగ ఇక్కడ సిగ్నల్ ఉండవు, అక్కడ బోట్లలో కూడా సిగ్నల్ ఉండవు. ఒక్కొక్కసారి అవదు, దూరంగా లోపలికి వెళ్తే అవదు. దగ్గరలో అనుకో ఫోన్ లో అయితే మాట్లాడు. మరి అంటే అప్పుడప్పుడు మాట్లాడతారా, రోజు ఫోన్లు చేస్తారా? అలా ఉన్నారు అంకుల్ కి రోజు చెయ్యము, అంకులే చేస్తారు మాకు ఖాళీ అయినప్పుడు. ఎందుకంటే మనం గడికని ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పుకుంటారు బోట్ లో వాళ్ళు, అతనే చూసుకొని చేస్తారు, మనం మాట్లాడాలి. కుదిరినప్పుడు ఫోన్ చేస్తుంటారు. కారం వేసుకుందాము. కారం వేసండి. కారం ఆడించుకున్నదా కొన్నదా? ఆడించుకుంది, కొనం మేము ఆడించుకుంటాం. చేపలో కొనరు, కారం కొనరు. కారం కొనము, చేపలు అప్పుడప్పుడు కొంటాము. అంటే అంకులు ఎక్కువ రోజులు వెళ్ళి ఉండిపోయారు అనుకో, మనకు వారాల పాటు తినే రోజు వచ్చింది అనుకో, బజార్కి వెళ్ళి రైల్వే బజార్కి వెళ్ళి. మామూలుగా వారానికి ఎన్ని రోజులు తింటారు చేపలు? 2 రోజులే తింటాం. వారానికి 2 రోజులు. ఒకసారి కూర చూపించు, కూర బాగా చూడడానికి అవి గుడ్లలో ఉన్నాయి, కోడిగుడ్లు. మాత్రం చాలా ఎక్కువ తింటారు. దాని మధ్యలో గుడ్లు ఉంటాయా? వాటర్ వేసుకుందాం కొద్దిగా. వాటర్ వేసండి, అది స్మెల్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఆల్రెడీగా ఉడకబెట్టేసాం కనుక కొంచెం నీళ్ళు వేసుకుంటే చాలు, అయిపోయినట్లే. దాని తర్వాత కొత్తిమీర కొద్దిగా మసాలా అయిపోతుంది. అమ్మని అసలు వంటల ప్రోగ్రాం పంపించారు, అంత బాగా చెప్తున్నారు. అమ్మతో పాటు వీడియోలు చేస్తే కదా అమ్మకు బాగా అలవాటు అయిపోయింది.
కాసేపు అయ్యాక దించుకోవచ్చు. మూత పెడతారు దాని మీద ఇప్పుడు. పెడతాం. మీరు మీ అమ్మని నాన్నని బాగా చూసుకోవాలి. పిల్లలు ఎవరైనా మీ ఆవిడలు వచ్చినా సరే పిల్లలు లుగులేకంట మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోండి. అమ్మని నాన్నని నాన్నను అమ్మని ఎలాగ అభిమానిస్తారో భార్యని అలాగే అభిమానించాలి. అలాగని అమ్మని అభిమానిస్తే భార్యని చీకొట్టుకోవడము, భార్యని మరీ ప్రేమ ఎక్కువైపోయి తల్లిని వద్దనుకోవడము అలా చేయకంట. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో అమ్మాలతోనూ పెళ్లి అయ్యాక కూడా అంత హ్యాపీగా ఉంటేనే మీ పేరు ఇంకా ఇంకా బాగుంటది. మేము బాధపడితే మీరు బాగోరు కదా. అలాగా అదే అందరికీ ఒకటే మాట, నీకైనా రాజుకైనా ఇద్దరు కొడుకులతో సమానమే గనక నువ్వు బాగుండాలి, అమ్మతోను ఆడి బాగుండాలి, అమ్మతోను కలిసి ఉండాలి. అందరూ ఫ్యామిలీ చక్కగా కలిసి ఉండాలి. మేము వేరేగా వెళ్ళిపోతాము అని అనేసి అనుకోకూడదు. ఎప్పుడు తల్లిదండ్రులతో నాకు కష్టమైన సుఖమైన కలిసి ఉంటే అమ్మ మీరు పిల్లలు పుట్టినా సరే మీకు ఎక్కడికైనా హ్యాపీగా వెళ్ళి తిరిగేసి రావడానికి తల్లి తండ్రి ఉన్నారని మాకు ఒక ఆనందం అన్నమాట. మీ పిల్లలు మేము పెంచామనుకో మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు హ్యాపీగా. అప్పుడు లేదు వేరేగా వెళ్ళిపోయారు అనుకో మీ పిల్లలు మీరే పడాలి. మీ పిల్లలు చూడండి అందుకు మేము వస్తాం ఏంటి మరి. మీరు మీ పిల్లలు తీసుకుని వేరేగా వెళ్ళిపోతే మేము రాం కదా. అదే మా దగ్గర ఉన్నారనుకో ఎంజాయ్ చేయకుండా పిల్లల్ని చూసుకుంటాం. మీరు చక్కగా వెళ్ళి అన్ని ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళేసి హ్యాపీగా రాబోడుకు అమ్మ నాన్న ఉన్నారు. మేము ఇంటికి వెళ్ళి వంట చేసుకో అవసరం లేదు, ఇంటికి వెళ్ళి బట్టలు ఉతుక్క అవసరం లేదు. మా పిల్లలకు మాకు మా అమ్మ నాన్న చక్కగా చూస్తారని చెప్పుకోవడానికి మేము మీ గురించి గొప్పగా చెప్పాలి, మా గురించి మీరు గొప్పగా చెప్పాలి. కలిసి ఉండాలి. సో ఇలా చాలా సేపు మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడైతే కొత్తిమీర వేస్తున్నాం. అందులో ఏమేస్తున్నారమ్మా? అందులో కొత్తిమీర మసాలా వేస్తున్నాను. అసలు కొత్తిమీర ఎందుకు వేస్తే ఇలా కూరలోని నీసు వాసన పోతుంది, టేస్ట్ బాగుంటది. కొత్తిమీర తింటే మంచిది కదా, ఆరోగ్యానికి మంచిదా? ఆరోగ్యానికి మంచిది. కొత్తిమీర వేయగానే మంచి స్మెల్ వస్తుంది అందులో నుంచి కూర నుంచి. రెడీ అయిపోయినట్టు నమ్మ కూర అయిపోయినట్టే చూసుకోవడమే అయిపోయింది. వచ్చాను లోపల తినేద్దాం. పదండి. అమ్మ అంత అనమొద్దు, కొంచెం చాలు. కొంచెమే అది చాలా కొంచెం. మీరు తినరా? తెచ్చుకోండి, కొంచెం కొంచెం తిందాం అందరం కలిసి. అమ్మ అయితే కష్టపడి ఎదుటిలాగా మంచి కూర వండేస్తారు మన కోసం. వేడి వేడిగా ఉంది కూర. బాగుందమ్మా కూర. మీరు తినండి కొంచెం కొంచెం. సో ఈ కలిమిందుల కూర అయితే చాలా బాగుంది టేస్ట్. అందులో గుడ్డ బాగుందక్క. సరిపోయినండి. అక్క చెప్పండి ఎలా అనిపించింది ఈరోజు? చాలా బాగుంది, మీరు రావడం చాలా ఆనందంగా ఉంది. అక్క సైలెంట్ అయిపోతుంది కెమెరా పెడితే. ఈరోజు అయితే అందరితోటి బాగా ఎంజాయ్ చేసాం అనమాట వంట చేస్తూ. ఇదిగా మంచి వంట చేసినందుకు నీకు చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ నాన్న, చాలా థ్యాంక్స్ మీకు. చాలా బాగుంది నువ్వు రావడం, నీతో సరదాగా గడిచిపోయిన సమయం నాకు హ్యాపీగా గడిచిపోయింది. ఈ రోజు అంతా బాగా వంట చేశారు. సో సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. నెక్స్ట్ మీ ఇంట్లోనే కలుద్దాం. వెల్కమ్ టు మీ ఇంట్లో మనపాడు వంటలు.